హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే 10వ రోజు, డే 10. 10 రోజులు 10 రోజులు అయిపోతుంది. మీరు ఒకసారి మా అక్కని గమనించండి. సన్నగా అయినట్టు నాకైతే కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. నాకు కొంచెం నేను చూపిస్తాను చూడండి. పొట్ట బాగుండేది, ఇంతకుముందు ఏడకుండేది, ఇదో ఇట్టుండేది పొట్ట. ఇక్కడ అంతా ఇంత కండల్లాగా అనిపించేది. ఇక్కడ సైడ్ లో చూసారు కదా, అసలు ఈ షేప్ అనేది నాకు రాలేదండి ఫస్ట్ లో. ఇది అనేది ఇట్లా ఉంటది కదా, అది నాకు రాలేదన్నమాట. ఈ పొట్ట వల్ల ఏంటంటే నాకు ఏడ కూడా ఇట్లా అనిపించింది, ఇట్లా అనిపించింది. షేప్ అనేది చూస్తున్నారు కదా, ఇది నాకు ఫస్ట్ అయితే కనిపించలేదు. మీకు ఫస్ట్ చూపించుండాల్సింది పొట్ట కూడా, కానీ చూసారు కదా, దాంట్లో మీరు గమనించండి. ఇవి అయితే లేదు, ఈ పొట్ట కానీ ఈ షేప్లు అనేది నాకైతే లేదు. ఇక్కడ కండ కానీ ఇక్కడ అంతా కరిగినట్టు నాకైతే అనిపిస్తుంది. మరి మీరు కూడా చూసి చెప్పండి, నాకు నిజంగా అదేమన్నా అయిందా? ఫస్ట్ వీడియోలు చూసుంటారు కదా, లేదా నా భ్రమ అనేది. నాకైతే భ్రమేం కాదు, మనకు తెలుస్తుంది కదా కొంచెమైనా. చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. నాకు కూడా కొంచెం అట్లా అనిపిస్తుంది ఏడంతా. సార్ మీరు గమనించి కామెంట్ చేయండి అన్నదా ఇది నిజమైనా కాదనేది. ఓకే, మనం అయితే వెయిట్కి వెళ్ళిపోదాం. వెయిట్ చూసేసుకుందాం. ఎక్కక్క 68-75. నాకు ఇంత తగ్గిపోయావు? తగ్గా చూసారా మళ్ళీ 68కి వచ్చేసింది మా అక్క. నిన్న చూడండి ఎంత ఉందో, అప్పుడు మీకు అర్థమైపోద్ది. కొత్తగా చూసే వాళ్ళ కోసం ఇట్లా చెప్తాము. నిన్న డే 9, 69, 69 కేజీల 650 గ్రాములు ఉంది. ఈరోజు డే 10. ఎంత? 68 కదా, 68, 75 గ్రామ్స్ అంటే 68 కేజీలు 750 గ్రాములు. చూడండి, 69కి దీనికి చూసారా, దగ్గర కేజీ తగ్గిపోయింది మా అక్క. నాయన బాగా తగ్గిపోయింది చూడండి. కేజీ అంటే మాటల వన్ డేకి అదే కదా, కేజీ తగ్గిపోయింది. మొత్తానికైతే ఇంకో కేజీ తగ్గిపోయాను. మాకు బాగా ఆనందపడుతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. హాట్ వాటర్ రెడీ. అమ్మా పొగలు కక్కుతున్నాయి. తగ్గిపోయి ఉంటాయా నీళ్ళు? తగ్గలేదు, కరెక్ట్గా కరెక్ట్గా ఉన్నాయి. ఆల్రెడీ నేను ఎక్కువ వేసా కొంచెం. పొగ నాటి ఇప్పుడు ఇంకా హ్యాపీగా తాగుతాను అనమాట, ఎందుకంటే తగ్గుతున్నాను కదా. కాగుతున్నాయి, అబ్బా బాగా ఆగిపోయాయి. స్టార్ట్ చేద్దామా? షేక్ చేస్తుంది మా అక్క. కూల్ వాటర్ 350 ml కానీ 300 ml కానీ, దీంట్లోకి ఫస్ట్ ఒక పౌడర్. ఈరోజు మామూలుగా 2 స్పూన్స్ ఇంకో పౌడర్ వేస్తాము, కానీ ఈరోజు ఇంకోటి ఎక్స్ట్రా వేస్తున్నాము. ఎందుకంటే ఆ పౌడర్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల కొంచెం ఎక్స్ట్రా వేస్తుంది. ఇదండి, ఇది 2 వేసింది, ఒకటి వేసింది 2, ఇప్పుడు ఇది ఒకటి ఎక్స్ట్రా 3 వేసింది. ఓకే, షేక్ తాగుతుంది మాకు కదా. టిఫిన్ మొత్తానికి చాలా బరువు తగ్గేసింది ఈరోజు, చిక్కంగా ఉంది టిఫిన్. ఇదండి వీడియో చూసారు కదా, ఎంత బరువు తగ్గేస్తానో. మళ్ళీ రేపు వీడియో తగలద్దాం. రేపు అసలు మళ్ళీ తగ్గుతానో లేదా, దీంట్లో కూడా తగ్గుతామా ప్రసక్తే లేదు, కానీ చూద్దాం. తగ్గుతామా లేదా పెరుగుతామా? నిన్న 69 పాయింట్ చేంజ్ ఉండి ఇప్పుడు 68 వస్తుంది. ఎందుకు తగ్గవు, ఎందుకు పెరగవు?
రెడ్లు జరగచ్చు, ఎవరికి తెలియదు. అదే మనకి అసలు గెస్ట్ చేయలేం కూడా, అసలు కల్లో కూడా అనుకోలేను నేనైతే ఇంత తగ్గుతుందని. ఈ రోజు అయితే రేపు నాకు తెలుసు విపరీతంగా తగ్గొచ్చు, విపరీతంగా పెరగచ్చు. పెరగవచ్చు. రేపు మనకు అర్థమవుతుంది. ఓకేనా, రేపు కలుద్దాం. బాయ్.